అశోక్ నగర్ గ్రామంలో కానాపూర్ మండల్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు బూక్య సమ్మయ్య పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, ఉపాధి హామీ కూలీలకు, విద్యా వైద్య రంగానికి వ్యతిరేకంగా ఉందని, ఇలాంటి బడ్జెట్ సామాన్య ప్రజలకు ఉపయోగపడదని, ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ నిర్ణయాన్ని బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బూక్య సమ్మయ్య మాట్లాడారు. ఈరోజు రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకు అనుకూలంగా కాకుండా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ మాత్రమే. ఎందుకంటే కేటాయింపులకు సంబంధించిన దాంట్లో వ్యవసాయ కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, ఉపాధి హామీకి కేటాయించేటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఈసారి బడ్జెట్ కేటాయింపులు 60,000 కోట్లు మాత్రమే కేటాయించి ఈరోజు చేతులు దుప్పుకున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. అదే రకంగా రైతాంగానికి సంబంధించింది గిట్టుబాటు ధరలు లేవు, అట్లాగే ఎంఎస్పీ నిర్ణయించలేదు. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని చెప్పేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతుకి గిట్టుబాటు ధరలకు సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో చేర్చకపోవడం అనేది ఈ దేశ రైతాంగాన్ని నట్టేటను ముంచడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా కార్మికులకు సంబంధించింది అన్ని చట్టాలని, కార్మికులకు సంబంధించిన కొన్ని జీవోలని ఒకే లేబర్ కోడ్ కిందకి తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకంగా, కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి దాంట్లో ఆ బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. పరిశ్రమలకు కేటాయింపు లేవు, కొత్త పరిశ్రమల ఉత్పాదన లేదు. అట్లాగే ఉన్న పరిశ్రమల్ని మూసివేసేటువంటి సందర్భానికి సంబంధించింది ఈరోజు బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, అట్లాగే అనేక రంగాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలకి దానికి అనుకూలంగా బడ్జెట్ అందులో ప్రవేశపెట్టలేదు. ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్ని బలోపేతం చేయకుండా ఆ సంస్థల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పెట్టుబడులు పెట్టి ఈరోజు పెట్టుబడిదారులకి 12 లక్షల కోట్లకు సంబంధించిన డబ్బుల్ని మాఫీ చేయడానికి బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది దుర్మార్గమైన బడ్జెట్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించింది, అడవుల్లో నివసిస్తున్న వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని నాశనం చేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఆదివాసీ ప్రాంతాల మీద ప్రత్యేకమైన దాడులు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని, సంపదని మొత్తంగా కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం ఈ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల పరిపాలన మొత్తంగా కూడా ఆదివాసుల్ని కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి సంపదల్ని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. వీటన్నిటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది.